ఇరాన్ యుద్ధం కొనసాగితే భారతదేశంలోని అన్నదాతలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఫ్యూచర్లో మాత్రం ఎరువుల సంక్షోభం తలెత్తే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఉత్పత్తులపై యుద్ధం ప్రభావం చూపబోతోందని చెప్తున్నారు. మరిన్ని వివరాలను వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ మనకు అందిస్తారు. ఇరాక్ యుద్ధ ప్రభావం ప్రతి దాని మీద పడుతుంది. ఇప్పటికే సామాన్యుల మీద పడేలాగా గ్యాస్ రేట్లు పెరిగాయి. దాని తర్వాత రైతుల మీద కూడా పడబోతుంది. అలాగే ఎగ్ సెంటర్కి సంబంధించినటువంటి పౌల్ట్రీ వ్యాపారుల మీద కూడా ఇప్పటికీ ప్రత్యక్ష ప్రభావం చూపించింది. ఈ తర్వాత రైతుల మీద కూడా పరోక్ష ప్రభావం చూపించే అవసరాలు ఏర్పడతాయి, పరిస్థితులు ఏర్పడతాయి అనేది భావిస్తున్నారు. ఎరువుల మీద అలాగే ఫర్టిలైజర్స్ మీద కూడా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయనేది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రైతుల మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, అసలు యుద్ధ ప్రభావం ఫర్టిలైజర్కి ఎరువులకి ఏమైనా సంబంధం ఉందా, గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధానికి ధరలు ఎలా పెరగడానికి ఆస్కారం ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్ వ్యాపారులతో డీలర్లతో మాట్లాడడం, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటి వరకు యుద్ధ ప్రభావం రైతుల మీద కూడా నేరుగా పడే పరిస్థితి ఉంది అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎరువులు ఫర్టిలైజర్స్ సంబంధించినటువంటి రేట్లు పెరుగుతాయి, యూరియా రేట్లు పెరుగుతాయి అనేది ప్రచారం జరుగుతుంది. షార్టేజ్ రాబోతుందని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్టే అండి. ఇప్పుడైతే పెరగకపోవచ్చు, కానీ తప్పకుండా రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే రామగుండం యూరియాను సగానికి సగం తగ్గించారు. ఎందుకంటే గ్యాస్ కొరత 40% వస్తుంది. ఒరిజినల్గా రోజు 3,200 టన్నులు కావాల్సిన యూరియా 1500-1600 వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి రాబోయే 10-15 రోజుల్లో ఇంకా ఒకవేళ కనుక యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంకా తప్పకుండా ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రైతుల మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో సరుకులు ఎవరు కొనాల్సిన అవసరం లేదు, రైతులకు అవసరం లేదు. కానీ దీని ప్రభావం అనేది జూలై, ఆగస్టు తర్వాత ఇలాగే కంటిన్యూషన్ ఒక నెల రోజులు కనుక ఉంటే మాత్రం ప్రతి దాని మీద పడుతుంది. అందులో ఎరువుల మీద మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎట్లా సార్ ఈ ప్రభావం? అంటే ఇక్కడ నుంచి కెమికల్స్ రావాల్సిందా? ప్రతిదీ మనకు అక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని రకాల ప్రొడక్టులు పాస్పరస్ ఉంటుంది, అంటే 20 తయారు చేయాలంటే పాస్పరస్ కావాలి. ఆ పాస్పరస్ వేరే దేశం నుంచే రావాలి. మనకు యుద్ధ ప్రభావం కనుక ఉంటే అక్కడ నుంచి షిప్పు లేట్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ హర్మోన్ జలసంధి మూసివేశారు. రావడం లేట్ అవుతా ఉంటే ప్రస్తుతానికి పడకపోవచ్చు, కానీ రేట్లు పెరుగుతాయి. తర్వాత ఇంకోటి మనం అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. ఆ ఇంపోర్ట్ ఏంటి, డాలర్తోని మార్క మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే డాలర్ 92-93 రూపాయలకు వచ్చింది. అది ఇంకా పెరుగుతా మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉంటుంది. దేని మీద పడుతుంది సార్? ఫర్టిలైజర్ రెండింటి మీద పడుతుంది. ఫర్టిలైజర్ మీద మేజర్ పడుతుంది, పెస్టిసైడ్స్ మీద కొంత పడుతుంది. తర్వాత లారీ కిరాయిలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే పెట్రోల్ రేటు పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా లారీ కిరాయిలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, ఇక దానివల్ల మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. దేవుడి దయ వల్ల వీలైనంత వరకు యుద్ధం ఆపితే అందరం బాగుంటామని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఎట్లా? అసలు యాక్చువల్గా భారతదేశానికి వెన్నుముక రైతే రాజు. రైతు లేనిదే అసలు మనం కూడా లేము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యూరియా కంటూ కొరత ప్రజెంట్ అయితే ఏం లేదు. రాబోయే రోజుల్లో ఇలాగే సిచ్యువేషన్ జరిగితే మాత్రం యూరియా చాలా ఇబ్బంది ఎదురైతే రైతులు రోడ్లపైకి ఎక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ జరుగుతున్న యుద్ధంలో చమురు ఉత్పత్తులు దాదాపు దానిపైన ఎక్కువ జరుగుతున్నాయి, బాంబు పేలుళ్ళు. అవి ఒకళ్ళు తగ్గిస్తే వాటి వల్ల తగ్గిస్తే రైతులకు కూడా మంచిగా యూరియా కొరత ఇబ్బంది లేకుండా సవ్యంగా జరుగుతాయని మనకి. పెట్రోల్ ఉత్పత్తుల మీద కూడా రేట్లు పెరగడం వల్ల, మారక ద్రవ్యం పెరగడం వల్ల, దాంతోపాటు డాలర్ రేటు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి దాని మీద రేట్లు పెరిగిపోయి యుద్ధ ప్రభావం రైతులకు మీద పడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అతి త్వరలో యుద్ధం ఆగిపోతేనే కొంత వెసులుబాటు ఉంటుంది, కానీ లేకపోతే దీని ప్రభావం మీద రైతుల మీద, సామాన్యుల మీద, అన్ని వర్గాల మీద పడబోతున్నాయని ఎరువుల వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, NTV వరంగల్.